నమస్తే, వెల్కమ్ టు ఏఎన్సిటీ న్యూస్. ఇక వార్తల్లోని వివరాలు. పైన ఆటో డ్రైవర్లను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ డిసెంబర్ 7వ తేదీ రాష్ట్ర వ్యాప్తంగా కార్మిక సంఘాలు తలపెట్టిన ఆటోల బంద్ను విజయవంతం చేయాలని తెలంగాణ ప్రగతిశీల ఆటో అండ్ మోటార్ వర్కర్స్ ఫెడరేషన్ ఐఎఫ్టియు రాష్ట్ర అధ్యక్షులు తోడేటి నాగేశ్వరరావు, ఐఎఫ్టియు జిల్లా ప్రధాన కార్యదర్శి కొక్కు సారంగపాణి పిలుపునిచ్చారు. శుక్రవారం ఎల్లందు కొత్త బస్టాండ్, పాత బస్టాండ్, జగదంబ సెంటర్లలో ఆటో అడ్డాల వద్ద పోస్టర్స్, కరపత్రాలు ఆవిష్కరించిన అనంతరం వారు మాట్లాడారు. డిసెంబర్ 7వ తేదీన జరిగే బంద్లో ఆటోలు, టాటా మ్యాజిక్లు, కారు, జీబు వాహనదారులు, కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో తెలంగాణ ప్రగతిశీల ఆటో అండ్ మోటార్ వర్కర్స్ ఫెడరేషన్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ నారాటి వెంకటేశ్వర్లు, ఆటో వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎల్ ధనుంజయ్, సాదిక్, రెహమాన్, నవీన్, రాజు, చిన్ను, సీతారాములు, అశోక్, కిన్నెర రమేష్, బావుసింగ్, అన్నం వెంకటేశ్వర్లు, కృష్ణ, నరసింహ, కునుసోత్ వీరన్న, తోకల ప్రభాకర్, కల్తీ కోటేశ్వరరావు, వాసం అనిల్, బండి సురేష్, చందర్, మూర్తి, కమల్ తదితరులు పాల్గొన్నారు. ఆటో కార్మికులకు సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలి. ఆటో కార్మికులకు సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలి. మహాలక్ష్మి పథకం కింద నష్టపోయిన ఆటో డ్రైవర్లను ఆదుకోవాలి. మహాలక్ష్మి పథకం కింద నష్టపోయిన ఆటో డ్రైవర్లను ఆదుకోవాలి. మహాలక్ష్మి పథకం కింద నష్టపోయిన ఆటో డ్రైవర్లను ఆదుకోవాలి. కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి. కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి. రద్దు చేయాలి 2019 వాహనాల చట్టాన్ని. రద్దు చేయాలి 2019 వెహికల్ చట్టాన్ని. రద్దు చేయాలి 2019 వాహనాల చట్టాన్ని. రద్దు చేయాలి. ఐఎఫ్టియు జిందాబాద్. ఐఎఫ్టియు జిందాబాద్. ఆటో కార్మికులారా, ఆటో కార్మికులది రోజు రోజుకి దినదిన గండంగానే మారిపోయే పరిస్థితి ఉన్నది. ఇవాళ పొద్దున 7 గంటల నుంచి ఆటో పట్టుకొని రోడ్డుకి ఎక్కితే సాయంకాలం వరకు కనీసానికి ఇంటి దగ్గర పిల్లలు భోజనం చేసేంత మందం కూడా పైసలు వచ్చే పరిస్థితి లేదు. ఈ మహాలక్ష్మి పథకం ద్వారా ఈ ఉచిత బస్సు ప్రయాణం పెట్టిన తర్వాతకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే, అయ్యా ఆటో డ్రైవర్లని ఆదుకుంటా సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తా అంటారు. వాస్తవమే 12,000 రూపాయలు సంవత్సరానికి ఆ కుటుంబానికి వాళ్ళ పోషణకు సరిపోద్దా లేదా అనేది ఒక్కసారి ముఖ్యమంత్రి గారు నెరవేర్చుకోవాల్సిన పరిస్థితి ఉన్నది. ఎందుకంటే ఇవాళ ఆటో డ్రైవరు పొద్దు నుంచి సాయంకాలం వరకు చేస్తే కనీసానికి జియో ప్రకారంగా ఒక 500 రూపాయలు కూడా మిగిలే పరిస్థితి లేదు. వాళ్ళ ఇంట్లో పిల్లలిద్దరూ తన వాళ్ళు బతకాలన్నా కానీ ఈ రోజులలో నిత్యావసర వస్తువులు కొనుక్కోవాలంటే నెలకి కనీసానికి 15,000 రూపాయలు భోజనం ఖర్చులకి వస్తున్నాయి. కరెంటు బిల్లు కావచ్చు, పాల బిల్లు కావచ్చు, హాస్పిటల్ కావచ్చు, పిల్లల చదువులు కావచ్చు. అలాంటి పరిస్థితుల్లో దినదిన గండంగానే ఇవాళ ఆటో డ్రైవర్లు బతికే పరిస్థితి ఉన్నది. ఇవాళ దానికి తోడుగా సంక్షేమ బోర్డుని ఏర్పాటు చేయండి అయ్యా అని పోయిన ప్రభుత్వాన్ని కోరుకున్నాం. ఇప్పుడున్న రేవంత్ రెడ్డిని కోరుకున్నా నేను కంపల్సరీ అమలు చేస్తా అని చెప్పి సంవత్సరం అయినప్పటికీ ఇంతమటికి అమలు చేయలేదు. అందుకోసమనే ఈ నెల 7వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా ఆటోలని బంద్ పెట్టాలనే దాని మీద జాయింట్ యాక్షన్ కమిటీ నిర్ణయం తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా రేపు 7వ తారీఖున బంద్ జరగబోతుంది. ఈ బంద్లో ఆటో కార్మికులందరూ పాల్గొనాలని తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఐఎఫ్టియు పిలుపు డిమాండ్లను ఈ యొక్క డిమాండ్లను నెరవేర్చాలని డిమాండ్ చేస్తున్నాం. ఆ డిమాండ్ల ద్వారానే మనం సాధించుకోవాల్సినవి అన్నీ ఉన్నాయని చెప్పి ఐఎఫ్టియు మోటార్ వర్కర్స్ యూనియన్ తరఫున పాల్గొన్నందుకు అందరికీ ఇప్పుడు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఏఎన్సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.